పంతం పంతం నీదా నాదా హై. వేరే రికార్డింగ్లు ఉన్నాయి, ఆ రికార్డింగ్లు మాత్రం నేను బయట పెట్టినాను కూడా. నెక్స్ట్ వీడియో చేస్తావా దాంట్లో నేను చూపిస్తా. బెట్టింగ్ యాప్ గురించి చెప్తున్నా నేను, నువ్వు దాంట్లో ఏం చెప్పినావు? హైలైట్ ఏంటంటే చిన్నపిల్లలు ఫోక్సో యాక్ట్ చట్టం కేసు ఈ అబ్బాయి మీద నమోదవుతుంది. మీరు చూడండి, చిన్న చిన్న పిల్లల్ని లవ్ స్టోరీ ముద్దులు, తర్వాత రొమాంటిక్ సీన్స్, చిన్న చిన్న పిల్లలు వాళ్ళు 6 years 7 years మీకు ఉంటుంది, యూట్యూబ్లో ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఆడు చేసిన గలీజ్ అవన్నీ యూట్యూబ్లోనే ఉన్నాయి. ఏంటి అనేది నెక్స్ట్ దాంట్లో పెడతా, పబ్లిక్ అది కూడా తెలుస్తుంది. ఇది ఇప్పటికైతే సార్ నువ్వు ప్రమోషన్ చేసింది. ఇద్దరు మాట్లాడుకున్నట్టున్నారు, ఎవరెవరు పెద్ద పెద్ద తలకాయలు ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఇచ్చినట్టున్నాడు. సో మెల్లమెల్లగా ఒక్కొక్కరు వీడియో తీస్తుండ్రు. నెక్స్ట్ వచ్చేసి మనోడి మీద వీడియో చేసి జైలుకి పంపిస్తారని చెప్పి వాళ్ళు అక్కడ కూడా ఎక్కడో కేసు బుక్ అయింది. బుక్ అయ్యి కాగానే వాళ్ళు చేస్తున్నారు. నెక్స్ట్ ఎవరు? నువ్వు ప్రమోషన్ ఎందుకు చేసినావు అని నువ్వు అడుగురి. అమ్మాయిలు నీ వీడియోలు నువ్వు ఎవరు చూస్తలేరు అని చెప్పి ఒక్కొక్క అమ్మాయిని పెట్టుకొని వాళ్ళ స్ట్రక్చర్ చూపించుకుంటా వీడియో చేస్తాను. ఆటగాని నీ ఆట సల్లకుండా వీడంట ఆట. అరే నువ్వు ఆటగానివి కాదు, నువ్వు వేరే క్యాండిడేట్, అది నాకు తెలుసు, అర్థమైందా? నువ్వు ఏంది వాళ్ళ కుట్టి. నమస్తే అందరికి. లాస్ట్ టైం మన అన్వేషణకి భయ్యా సన్నీ యాదవ్కి ఇద్దరికి బెట్టింగ్ యాప్స్లో అయితే చాలా మట్టుకి కాంట్రవర్సీ జరిగింది. ఫుల్ వీళ్ళ గ్యాంగు వాళ్ళ గ్యాంగు అమ్మల కాడికి వెళ్ళి మొత్తం చాలా తిట్టుకున్నారు. ఇంతకుముందు వీస్ కోసం ఇద్దరు తిట్టుకున్నారు, దాని తర్వాత బెట్టింగ్ యాప్స్ కోసం. అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, పెట్టుకుంటావు అంటే నీ వీడియో వైరల్ కావాలి అందుకు పెట్టుకుంటావు. నేను ఇంత లైట్ అంతే పట్టించుకుంటలే. నేను ఒకటే బాధపడ్డా, ఏంటంటే మా ఇంట్లో తిట్టినావు అంతే, మా అమ్మని తిట్టినోరా. మా అమ్మ అంటే మస్తు ఇష్టం నాకు, మా డాడీ చచ్చిపోయాడు. నువ్వు ఈయన ఎంత అబద్ధాలు చెప్తున్నావు ఈయన తెలిసిపోతుంది అంతే. నీ క్యారెక్టర్ అంతే, నువ్వు అంతే, నీ బతుకంతే. ఇది కాదురా వేరే రికార్డింగ్. బైక్ మీద వెళ్ళానంటే బొచ్చు వెళ్ళలేదని చెప్పి అక్కడ నుంచి కాంట్రవర్సీ అయితే స్టార్ట్ అయింది. సో అక్కడ నుంచి నువ్వు ఇంత నేను ఇంత బెట్టింగ్ యాప్స్ అది ఇది చిన్న ప్రాణాలు కోల్పోతున్నావు అని అక్కడ నుంచి అయితే గొడవలు స్టార్ట్ అయినాయి. దాని తర్వాత హర్షసాయి కూడా మన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారని అప్పటి నుంచి కొద్దిగా బెట్టింగ్స్ యాప్ మీద అయితే చాలామంది వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు చాలామంది వచ్చారు. అందరూ ప్రతి ఒక్కరు అవును ఆడొద్దు అని చెప్పి అసలు నిజాలు తెలుసుకున్నారు. బెట్టింగ్ యాప్స్లో డబ్బులు పెట్టడమే కానీ మనకు రాదని చెప్పి చాలా మట్టుకు తెలిసి, అంటే ఇంతకుముందు బయట పడలేదు. ఎందుకంటే మనకు ఇంతకుముందు ఆన్లైన్ అనేది తక్కువ ఉండే. సో అప్పుడే ఆన్లైన్ పెరుగుతున్న తరుణంలో అంటే నిజంగా అనుకున్నారు అందరూ. అంటే చాలామందికి అప్పట్లో ఫోన్లు లేవు కాబట్టి తక్కువ జరుగుతుండే. బట్ ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కరోనా తర్వాత ఓటీటీస్ నెట్ పెరగడం, అందరి చేతిలో మొబైల్స్ రావడం, వీళ్ళు వీడియోలు చేయడం నిజంగానే అనుకొని చాలామంది పెట్టేశారు. కానీ బయట చెప్పని వాళ్ళు చాలామంది ఉన్నారు ఇన్ని పోయినాయని. ఈ మధ్యకాలంలో అంతా ఏంటంటే లోన్లు తీసుకోవడం, వాళ్ళు హరాస్మెంట్ చేయడం, దానికి సూసైడ్ చేసుకోవడం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువ బయట వస్తున్నాయి. అంటే మొబైల్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ ఫేమ్ అయిపోయిన తర్వాత చాలామంది వీడియోస్ పెట్టి ఏదో ఒకటి కారణంగా అయితే బయటపడుతుంది. సో ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ యూట్యూబర్స్ కానీ చాలా మట్టుకు వాళ్ళు వీడియో మాట్లాడుతున్న మధ్యలో మీరు ఇలా యాప్ ఆడితే అని చెప్పి వాళ్ళు ప్రమోట్ చేస్తారు. సో అలా అయితే జరుగుతూ ఉంటుంది. బట్ ఈ మధ్య మనకు బెట్టింగ్ యాప్స్ మీద చాలామంది వీడియోలు చేశారు. అందరు చాలామంది రియాక్ట్ అయ్యారు, నిజంగా ప్రమోట్ చేయొద్దు, ఇది డబ్బులు రావు, ప్రాణాలు పోతాయి తప్పించి దీంట్లో మనకు అంటే వీడియోస్ పెట్టి ఇంట్లలో లోకల్ బాయ్ నాని వీడియో బాగా వైరల్ అవుతుంది కదా, బాగా ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఇది చేస్తే నిజంగా వాళ్ళ కింద ఫాలోవర్స్ ఉన్నారని వస్తున్నాయని ఆడతారని చెప్పి లోకల్ బాయ్ నానిది అయితే బాగా వైరల్ అయింది. సో రీసెంట్గా బన్నీ సన్నీ యాదవ్ది ఒక వీడియో అయితే బాగా వైరల్ అయింది. హైదరాబాద్లో తను వెళ్ళి తీసుకొని అక్కడనే గేమ్ ఆడి ₹1,00,000 వచ్చినాయని చెప్పి గెలుచుకొని నేను ఇక్కడే కొన్నా అని చెప్పి ఒక వీడియో చేసి అది బాగా వైరల్ అయింది. అప్పుడే ఐపీఎస్ సజ్జన సార్ గారు అయితే ధమ్కి ఇవ్వడం జరిగింది. సో దాని తర్వాత అంతా ఇచ్చినా కూడా మళ్ళీ స్టార్ట్ అయింది, తగ్గిపోయింది అనేలోపు మళ్ళీ బెట్టింగ్ యాప్స్ అనేది స్టార్ట్ అయిపోయింది. అన్వేష్ ఎప్పటి నుంచో పోరాడుతుండే ఇది కరెక్ట్ కాదని. అయితే ఇంకోటి ఏమైందంటే ఇప్పుడు రీసెంట్గా మళ్ళీ మన లోకల్ బాయ్ నాని అయితే ఆడడం జరిగింది. తన భార్య వీడియో ఒకటి చిన్నది ఆడేసి దాన్ని చూసి ఆల్రెడీ కేసు బుక్ అయిపోయింది, కేసు బుక్ చేసేసారు. దాని తర్వాత లోకల్ బాయ్ నాని వచ్చేసి ఒక వీడియో చేయడం జరిగింది, నాకు చదువు రాదు, నేను చదువుకోలేను, చాలామంది చదువుకున్న వాళ్ళు చేసిర్రు, నేను తర్వాత తెలుసుకున్న తర్వాత మానేశానని చెప్పేసాడు. ఆల్మోస్ట్ 5 రోజుల ముందే కేసు అయిపోయింది. కాబట్టి అతన్ని అరెస్ట్ చేశాడు. దాని తర్వాత నెక్స్ట్ ఎవరైనా అది అయిపోయిన తర్వాత
నెక్స్ట్ అందరు చాలామంది ఏమన్నారంటే భయ్యా సన్నీ యాదవ్ని నెక్స్ట్ అరెస్ట్ చేయాలి, ఇంత చేసిండు కదా, ఇంకా చాలామంది ఉన్నారు, చాలా పెద్ద పెద్ద టార్గెట్ ఉన్నారు చాలామంది. బట్ వీళ్ళు ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు, బయట బాగా ప్రొజెక్ట్ అయ్యి అన్వేష్ మధ్య వీళ్ళిద్దరి మధ్య గొడవ అయినప్పుడు చాలా ఫేమ్ అయ్యారు వీళ్ళిద్దరు. ఇంకా బయట యూట్యూబ్లలో కానీ వీళ్ళ మీద ఫోకస్ పోయింది. సో ఆ ఫోకస్ పోయే వరకు నెక్స్ట్ ఈయననే అరెస్ట్ చేయాలంటే మన అన్వేష్తోని సజ్జన సార్ గారు అయితే ఒక వీడియో మాట్లాడడం జరిగింది. ఆ వీడియోలో మీరు ఎన్ని కంట్రీలు తిరుగుతారు అని సో అన్వేష్ గారి స్టోరీ మొత్తం చెప్పుకొచ్చిన తర్వాత ఇది నాకు సపోర్ట్ కావాలి, మీ సపోర్ట్ కూడా కావాలి, అక్కడ కూడా దేశాలు అడుగుతారని అన్నీ అడిగి దీని పట్ల అయితే నేను చర్య తీసుకుంటున్నాను, మీకు సపోర్ట్ కావాలని అడిగారు. సో అప్పుడే నాకు తెలిసి ఇద్దరు మాట్లాడుకున్నట్టున్నారు, ఎవరెవరు పెద్ద పెద్ద తలకాయలు ఉన్నారో వాళ్ళ లిస్ట్ ఇచ్చినట్టున్నాడు. సో మెల్లమెల్లగా ఒక్కొక్కరు వీడియో తీస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనోడి మీద వీడియో చేసి జైలుకి పంపిస్తారని చెప్పి వాళ్ళు అక్కడ కూడా ఎక్కడో కేసు బుక్ అయ్యి కాగానే వాళ్ళు చేస్తున్నారు. నెక్స్ట్ ఎవరు, సో మన అర్షసాయ అని చెప్పి మన పరేషాన్ బాయ్ ఇమ్రాన్ పేరు అయితే ఇప్పుడు వచ్చింది. సో ఇమ్రాన్ పేరు మీద సో చాలా కాంట్రవర్సీ ఒక వీడియో మాట్లాడి సో భయ్యా సన్నీ లోకల్ బాయ్ నానికి భయ్యా సన్నీకి ఎలాంటి వీడియోలు మాట్లాడాడో సేమ్ వీడియో కంటెంట్ మాట్లాడి ఇమ్రాన్ ఖాన్కి అయితే పెట్టడం జరిగింది. సో ఇమ్రాన్ అన్నకి చాలామంది నువ్వు రియాక్ట్ అవ్వద్దు అది ఇది అని చాలా ఎన్నో వీడియోలు వచ్చినాయి. సో ఇప్పుడు చూసే వరకు మన ఇమ్రాన్ అన్న కూడా ఒక వీడియో పెట్టడం జరిగింది ఈరోజు. సో దానికి కౌంటర్గా ఇమ్రాన్ అన్న కూడా కౌంటర్ ఇచ్చారు. అందరూ అడుగుతారు ఎందుకు బ్రో నీకు బెట్టింగ్ యాప్లు అంటే అంత కసి అని. వాడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసాడు, మోస్ట్ బెట్ వన్ స్టోరీ అన్నమాట. ఇది నీకు తెలియదు, సెన్స్ లేదా, నువ్వు చదువుకోలేదు నా అంబిషన్ నగర్. సో 20 కోట్లు ఏదో సంపాదించారని ఏదేదో బిజినెస్ చేసుకుంటున్నారని. సో వీళ్ళ టీం వాళ్ళ టీం ఇప్పుడు మళ్ళీ వార్ స్టార్ట్ అయింది. చాలా మట్టుకు ఇమ్రాన్ అన్నకి ఏందే మీరు మాట్లాడొద్దన్నా అనే సజెషన్ ఇచ్చారు. బట్ ఇమ్రాన్ అన్న సో దానికి కౌంటర్గా ఒక వీడియో చేసిండు. సో ఇంతకుముందు పాత వీడియోలు చేసిన ఇమ్రాన్ అన్న కూడా చాలా వీడియోలో చెప్పిండు డబ్బులు రావు, వాళ్ళు గెలుచుకున్నారు, మీరు ట్రై చేయకండి అని ఈయన కూడా అన్నాడు. సో ఇద్దరు డిఫరెంట్గా వీడియోలు వీళ్ళేమో వీళ్ళ వర్షన్లో పెడుతున్నారు, ఆయనేమో వాళ్ళ వర్షన్లో పెడుతున్నారు. కాకపోతే ఏదేమైనా ఇప్పుడు అన్వేష్కి మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ సపోర్ట్ ఉందని చెప్తాను. ఒక సెలబ్రిటీ ఒక హీరోకి ఎంత ఫాలోయింగ్ ఒక మంచి స్టార్ హీరోకి ఎంత ఫ్యాన్ బేస్ ఉంటుందో అంత ఫ్యాన్ బేస్ ఉంది అతనికి. ఇప్పుడు ఇక్కడే కాదు అన్ని కంట్రీలో ఉంది, అన్ని కంట్రీస్ తిరుగుతాడు కాబట్టి సో ఆయన వీళ్ళు డిఫెండ్ చేస్తున్నారు. చాలా మట్టుకు అయితే అన్వేష్కి చాలా ఎక్కువ సపోర్ట్ వస్తుంది. ఎందుకంటే తను ఎప్పటి నుంచో చెప్తున్నాడు, మంచి విషయాలు చెప్తాడు, వేరే దేశాలలో మంచిగా చదువుకుంటారు, అంటే అక్కడ స్టడీ చేసుకుంటారు, మనోళ్ళేమో ఇట్లా ఫ్యానిజం చేస్తారు, రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతారు, టైం వేస్ట్ చేసుకుంటారు, వాళ్ళు అట్లా కాదు అని కొన్ని మంచి విషయాలు ప్రతి ఒక్కరికి అమ్మలాలని చేయకుండా మీరు పని చేసుకోండి, చాలా మంచి విషయాలు చెప్పుకుంటూ మన అన్వేష్ గారు అయితే మంచి ఫాలోవర్ సంపాదించుకొని చాలా మట్టుకు ఆయన మీద 99% అయితే మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది అందరికీ ప్రతి ఒక్కరికి పాజిటివ్ రెస్పాన్స్. మరి ఇప్పుడు వీళ్ళిద్దరు కాంట్రవర్సీ నెక్స్ట్ ఇమ్రాన్ అన్న మీద కొన్ని నిందలేశాడు. సో దానికి కౌంటర్గా ఇమ్రాన్ అన్న కూడా వీడియో చేశాడు. మరి చూడాలి వీళ్ళిద్దరు కాంట్రవర్సీ నెక్స్ట్ ఎవరా అనేది. సో దీని మీద అంటే చాలా కాంట్రవర్సీ పెద్ద పెద్ద పదాలు వాడి అయితే అన్న మీద నిందలేశాడు. దానికి ఇమ్రాన్ అన్న కూడా నిరూపించు, నేను వీడియోలు డిలీట్ చేస్తాను, నా ఛానల్ డిలీట్ చేస్తాను, ఆయన కూడా కౌంటర్ ఇస్తున్నారు. మళ్ళీ భయ్యా సన్నీ యాదవ్కి మరి అప్పుడు అన్వేష్కి ఎలా జరిగిందో ఇప్పుడు వీళ్ళిద్దరికి వార్ స్టార్ట్ అయింది. ప్రతి ఒక్కరు బెట్టింగ్ యాప్స్ మీద ఇప్పుడు మొత్తం ట్రెండింగ్ బెట్టింగ్ యాప్స్ మీదనే జరుగుతుంది. ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని అయితే చెప్తున్నారు. సో అప్పుడైతే చాలామంది చేశారు. సో తెలుసుకొని కొంతమంది అయితే ఆపేశారు. సో మరి అట్లా పెద్ద తలకాయలు ఎవరైతే ఎక్కువ మొత్తంలో ప్రమోట్ చేశారో, ఎవరికి ఫాలోవర్స్ ఉన్నారో, ఎవరికి ఇంత ఇంపాక్ట్ అయిందో వాళ్ళనే టార్గెట్ చేస్తున్నాడు ఆయన. మరి చూద్దాం మరి దీని పట్ల గవర్నమెంట్ ఎలా సంపిస్తుంది, జనాలు ఎట్లా సంపిస్తారు, ఇదంతా కాంట్రవర్సీ మధ్య. సో మరి ఇప్పుడు ఇమ్రాన్ అన్నారు, మనకు లోకల్ బాయ్ నాని అన్నారు, దాని తర్వాత భయ్యా సన్నీ యాదవ్, ఇప్పుడు నెక్స్ట్ ఎవరు ప్రతి ఒక్కరిని అయితే వీడియో పెట్టి టార్గెట్ చేస్తుండూ వెంటనే పోలీసులు కూడా రియాక్ట్ అవుతారు. ఖచ్చితంగా నాకైతే అన్వేష్ గారికి బిఎస్ఆర్ సజ్జన గారు నాకు సపోర్ట్ కావాలన్నారు కాబట్టి తను ప్రతి ఒక్కటి డీటెయిల్స్ ఇస్తున్నాడేమో అనిపిస్తుంది. సో ఈ కాంట్రవర్సీ మధ్య సో బెట్టింగ్ యాప్స్ అన్వేష్ గారు చేస్తుంది కరెక్టా, సో అతన్ని అటాక్ చేస్తున్నారు అది కరెక్టా, సో ఇమ్రాన్ అన్న కూడా వీడియోస్ మాట్లాడి పెడుతున్నారు. సో దీని పట్ల మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇద్దరు వారిలో ఎవరికి మీ సపోర్ట్. సో నేనైతే ఇంకా
ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని వీడియో చేస్తాను. బెట్టింగ్ యాప్స్ అనేది అయితే ఎవరు ప్రమోట్ చేయొద్దు, దాన్ని ఆపేసేయాలి. గవర్నమెంట్ కూడా కఠినమైన శిక్షణ చేయాలని నేను అనుకుంటున్నాను. సో చూద్దాం మరి ఈ టాపిక్ ఎంతవరకు వస్తుందో. సో థ్యాంక్ యూ.